ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు, ఆ తర్వాత అరెస్టు, ఆ వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లటం అంతా పక్కాగా జరిగిపోయింది. ఇంతకీ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు, అరెస్టుపై ఈడీ ఏం చెబుతోంది? ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసింది ఈడీ. సాయంత్రం 5:20 కవితను అరెస్టు చేసినట్లు ఆమె భర్త అనిల్ కుమార్కు సమాచారం ఇచ్చింది. కవిత అరెస్టుపై 14 పేజీల సమాచారాన్ని అనిల్ కుమార్కి ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. కవిత అరెస్టు ప్రొసీజర్కు సంబంధించి ఈడీ ఒక పంచనామాను తయారు చేసింది. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:45 వరకు సెర్చ్ చేసినట్లు పంచనామాలో పేర్కొన్నారు. అంతకుముందే అంటే 5:20కి అరెస్టు చేసినట్లు పంచనామాలో పేర్కొన్నారు. పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. 6 గంటల ప్రాంతంలో కవిత సోదరుడు కేటీఆర్తో పాటు మరో 20 మంది చట్టవిరుద్ధంగా వచ్చి ప్రక్రియను అడ్డుకున్నట్లు విచారణ అధికారులు పంచనామాలో పేర్కొన్నారు. ఈడీ తనిఖీలు, అరెస్టు వ్యవహారమంతా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర నేతృత్వంలో జరిగింది. హైదరాబాద్లో అరెస్టు చేసిన అనంతరం కవితను ఢిల్లీకి తీసుకువెళ్లారు. రాత్రి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఉదయం మెడికల్ టెస్టుల అనంతరం విచారణ జరుగుతుంది. ఆ తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో కవిత అరెస్టును కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో కవితను అరెస్టు చేశారు. గత 4 రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా నుంచి సేకరించారు. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో సౌత్ లాబీ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. ఉదయం అమిత్ అరోరాతో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది.